హైకోర్టులో బాంబు తీవ్ర టెన్షన్‌లో లాయర్స్. అసలేం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం అయితే రేపుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు ఉద్యోగి అరుణ్ భరద్వాజ్‌కు విజయ్ శర్మ అనే వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అన్ని కార్యకలాపాలను కూడా నిలిపివేసి కోర్టు ప్రాంగణాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించారు. అనంతరం పోలీసులు అలాగే బాంబు స్క్వాడ్లందరికీ కూడాను సమాచారం అందజేయగా వారు స్పాట్‌కు చేరుకున్నారు. కోర్టు ఆవరణలోని తనిఖీలు చేపడుతున్నారు. అనుమానిత వస్తువులను దూరంగా తీసుకువెళ్లి చెక్ చేస్తున్నారు. అయితే వచ్చిన ఈమెయిల్‌లోని న్యాయమూర్తి గదిలోతో పాటుగా కోర్టు ప్రాంగణంలోని పలు ప్రదేశాల్లో మొత్తం 3 చోట్ల ఆర్‌డీఎక్స్ అమర్చినట్లుగా ఆగంతకుడు ఈమెయిల్‌లోని పేర్కొన్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ముందు నమాజ్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఐఏఎస్ స్లీపర్ సెల్స్‌తో బాంబులను పేల్చివేస్తున్నామని హెచ్చరించారు. ప్రస్తుతం కోర్టు ప్రాంగణంలో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో సాయంతోని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది రేపటిలోగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.